జాబ్ క్యాలెండర్ ద్వారా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పాత ఉద్యోగాలనైతే మిగతా నిరుద్యోగులు ఒప్పుకుంటారో లేదో నేనైతే ఒప్పుకోను. అది వాళ్ళ ఉద్యోగాలు. బీఆర్ఎస్ అన్ని ఎగ్జామ్స్ పెట్టిన వాటిని మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మేము భర్తీ చేస్తున్నామంటే నిరుద్యోగులు డోకా చేయండి. మీరు ఆ 2 లక్షల ఉద్యోగాలు అయితే చెప్పారో సంవత్సరం కాదు 5 సంవత్సరాల్లో చేసినా మంచిదే. 5 సంవత్సరాలు చేసినా మంచిదే. రెండోది, నిరుద్యోగులకు మీకు ఒక మెసేజ్, ఈ రాజకీయ పార్టీలు నమ్మకండి. ప్రభుత్వ రంగంలో ఈ లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన ఇక సాధ్యం కాదు. అప్పుడు బతకలేని బడిపంతులు పరిస్థితి ఉండే కాబట్టి, జీతాలు తక్కువ ఉండే కాబట్టి సర్వశిక్ష అభియాన్ పేరుతో డిఎస్సి ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు సమయంలో లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ బడులలో టీచర్లే లేరు. మెయిన్ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? పోలీసులు లేకపోతే టీచర్లు. పోలీసులు భర్తీ చేస్తారు, ఎందుకంటే కావాలి గవర్నెన్స్. మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకైనా కావాలి కదా పోలీసులు. విద్యార్థులు ముట్టడి చేసేందుకైనా కావాలి కదా. సో పోలీసులు ఎంత ఉంటారు? మొత్తం 84,000 85,000 పోలీసులు ఉన్నారు. హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే వాళ్ళు ఉన్నారు. అవి భర్తీ చేస్తారు. పోలీసులు అవుతాయి. టీచర్స్ కూడా చాలా తక్కువ. ఇక ముందు గురుకులాలు ఇవి ఉంటాయి, అవి కూడా చాలా తక్కువ. ఎందుకంటే ప్రైవేట్ పిల్లలకే స్కూల్ పోతున్నారు కాబట్టి లక్షల సంఖ్యలో కాకుండా ఈ వీళ్ళ మీద ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బీ ఉంది. ఎందుకంటే తెలంగాణలో చాలా తక్కువ ఉంది. బ్యాంక్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి, రైల్వే ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి కూడా ఎందుకంటే బీహార్ నుంచి యూపీ నుంచి ఎక్కువ మంది అవుతున్నారు, మన తెలుగు రాష్ట్రాల నుంచి తక్కువ ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే చాలా తక్కువ ఉంటాయి. అది కాకుండా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, కంబైన్డ్ మిగతా అన్ని కూడా అటువంటి ఉద్యోగాలు కూడా తెలంగాణ అభ్యర్థులు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. వాటిలో కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ ఒకటే కాదు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే కాదు. సాఫ్ట్వేర్ కాకుండా మిగతా వాటిలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చాలా ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్లో చాలా ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. వాటిలో ప్రభుత్వాలు ఉద్యోగాలు క్రియేట్ చేసి మన నిరుద్యోగుల్ని కనుక ఆదుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మెజారిటీ కూడా డిగ్రీ, నార్మల్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఉంటున్నారు కాబట్టి. నాట్ ఓన్లీ బీటెక్, బీటెక్లో సివిల్ కానీ మెకానికల్ కానీ మిగతా బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్ కానీ వాళ్ళలో కూడా కొంత జాబ్స్ రాని పరిస్థితి ఉంది. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు కూడా జాబ్స్ ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఇది డిఎన్ఏలో నిరుద్యోగులకు సంబంధించిన టాపిక్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాళ కాంగ్రెస్